నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న పాఠశాలలపై చర్య తీసుకోవాలంటూ సుల్తానాబాద్ లో ఎంఈఓ మల్లారెడ్డికి వినతి పత్రం సమర్పించారు బీజేపీ నేతలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ 10 నిబంధనలకు కట్టుబడి ఉన్న పాఠశాలలు ఏమున్నాయి లేని వాటిని తక్షణమే మీరు చర్య తీసుకోవాలి మొత్తం ఆందోళన చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో విద్యకు మంచి చూసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటారు తల్లిదండ్రులను వేధిస్తారు సుల్తాన్ మండలంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే రిజిస్ట్రేషన్ లేవో తక్షణం మూసివేయాలని నేడు ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సుల్తానాబాద్లో ఉన్న సుల్తాన్ మండలంలో ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల కనీస విద్యా అర్హత లేని వారు కూడా ఉపాధ్యాయులుగా బోధిస్తున్నారు. వీటిపై తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి లేకుంటే రానున్న రోజులలో పెద్ద మొత్తం ఆందోళన చేపడతాం. దీన్ని విద్యను వ్యాపారంగా చేసుకొని నడిపిస్తున్న విద్యా సంస్థలను తక్షణం మూసివేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మరియు విద్యా సంస్థలు బుక్ సెల్లర్తోటి కుమ్మక్కై అధిక రేట్లకు పుస్తకాలు విక్రయిస్తున్నారు. ఇలాంటి విక్రయాలు తక్షణమే ఆపివేయాలని ఫీజులు అధికంగా వసూలిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు గిట్ట డిమాండ్ చేయని ఏళ్ళ పెద్ద మొత్తాల భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపట్టి ఇలాంటి సమస్యలు ఏమన్నా పేరెంట్స్ మా దృష్టి తీసుకొస్తే దానిపై పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని. సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ మారుతినగర్ లోని చెలిమెల చెరువును కొందరు వ్యక్తులు చదును చేసి అందులో వ్యవసాయ బావులు తవ్వి శిఖం భూమిని ఆక్రమించి వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధం చేస్తున్నారని చెలిమెల చెరువు ఆయకట్టు రైతులు శుక్రవారం సుల్తానాబాద్ తహసీల్దార్ రజితకు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరారు. సుల్తానాబాద్ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ రజిత అలాగే ఎంపీడీఓగా పవన్ కుమార్ తిరిగి వచ్చినందుకు వారిద్దరిని సర్పంచ్ల తరపున ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన అడ్డగుంట రాజేందర్ ను కూడా సర్పంచ్ల ఫోరం ఘనంగా సన్మానించింది. గర్రెపల్లి మోడల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా మాదాసు వెంకన్న పటేల్, జనరల్ సెక్రటరీగా సామల హరికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా మాజీద్ శారద, ట్రెజరర్ గా మద్దెల తిరుపతి, జాయింట్ సెక్రటరీగా దుంపటి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా శకుంతల, టికే సత్యనారాయణ, రామచందర్, కె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.